హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ. సరదాలు సందళ్ల సంగమం, సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం, సప్తవర్ణ శోభితమయ్యే పల్లెలకు నిదర్శనం. సంక్రాంతి పర్వదినం జగతికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే తరుణం ఇది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం ఇది. ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సందర్భం ఇది. మరిచిపోలేని ఎన్నో సంగతులు, మరెన్నో మధురానుభూతులను మనకు మిగిల్చేందుకు అలాంటి సంక్రాంతి మళ్ళీ వచ్చేసింది. పల్లె ప్రేమగా పిలుస్తోంది. ఓసారి వెళ్ళి సందడి చేసొద్దాం రండి. వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పట్నాలన్నీ బోసిపోయాయి, గ్రామాలన్నీ సందడిగా మారాయి. ఉపాధి వేటలో సుదూర ప్రాంతాలకు వెళ్లిన జనమంతా ఊళ్లకు చేరారు. పొలాల మీదుగా వీచే చల్లని గాలి వారికి ప్రేమగా స్వాగతం చెప్పింది. మరచిపోయిన జ్ఞాపకాలను మట్టి వాసన తట్టి లేపింది. మమతలు పంచే పల్లె ఆప్యాయంగా అక్కును చేర్చుకుంది. చిన్ననాడు కలియదిరిగిన ఒక్కో ప్రాంతం గత స్మృతులను గుర్తు చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇళ్ల ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు ముచ్చట గొలుపుతున్నాయి. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు మరింత వన్నె తెచ్చాయి. పిండి వంటల గుమగుమలు మనసు దోచేస్తున్నాయి. బొమ్మల కొలువులు సందడి చేస్తున్నాయి. ఇవన్నీ ఒకవైపు. ఇక మరోవైపు చూస్తే ఆకాశంలో పక్షిలా ఎగిరే గాలిపటాలు, ఎడ్ల పోటీలు, నువ్వా నేనా అంటూ సవాల్ విసిరే కోడి పందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి ముచ్చట్లు ఒడవనే ఒడవు. సంక్రాంతి అంటే సంక్రమణం అనే అర్థం. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి మారినప్పుడు వచ్చేదే మకర సంక్రాంతి. దీనికి చాలా విశిష్టత ఉంది. అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించే సూర్యుడు తన దిశను ఈ సమయంలో ఉత్తరం వైపునకు మార్చుకుంటాడు. ఇదే రోజున దక్షిణాయం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. మనం ఉత్తర దిక్కును, భూములను పవిత్రంగా భావిస్తాం. అలాగే వేద జననం కూడా ఉత్తర భూముల్లోనే జరిగింది. హిందూ సంస్కృతి, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుంచి దక్షిణాది వైపుకు వచ్చాయి. అందుకే ఉత్తరాయణాన్ని విశిష్టమైనదిగా విశ్వసిస్తారు. ఈ కాలంలోనే పంటలు చేతికొస్తాయి. గోవులు కొండల నిండా పాలనిస్తాయి. పూలు కాయలతో చెట్లన్నీ నిండుగా కనిపిస్తాయి. మంచుతో కూడిన వాతావరణం హాయి గొలుపుతుంది. పొలం పనులు పూర్తవడంతో అన్నదాతలకు కాస్త విశ్రాంతి తీసుకునే సమయం దొరుకుతుంది. మొత్తం మీద ఇంటి నిండా ధాన్యం, చేతి నిండా ధనం. ఇది సంక్రాంతి పర్వదిన విశేషం. ఇక సంక్రాంతిని పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. అంటే కాలం చేసిన మన పూర్వీకులను స్మరించుకునే సందర్భం ఇది. మకర సంక్రమణం జరిగే సమయంలో పెద్దలకు తర్పణాలు వదిలితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వసిస్తారు. అలాగే గుమ్మడికాయ, నువ్వులు దానమిస్తారు. ఇంటింటా సంబరం, ఊరంతా వైభోగం, కొత్త అల్లుళ్ళ కోలాహలం. సంక్రాంతి అంటేనే సరదాల సమాహారం. అలాంటి పండుగ మీ జీవితంలో మరింత సంతోషాన్ని నింపాలని, సకల సంపదలను సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐటీ టీవీ వీక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. చూశారు కదా, ఇవి సంక్రాంతి విశేషాలు. మరి మీ ఊళ్ళో పండగ ఎలా జరుగుతుంది కామెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీ టీవీ. థ్యాంక్ యూ.